నమస్తే. మీరు చూస్తున్న పిఆర్ నేను మీ పిఆర్. మాచర్ల పట్టణానికి తలమార్గమైన జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ అంటే దాదాపు అందరికీ తెలుసని అనుకుంటున్నాను. జూబ్లీ హిల్స్ అంటే ఒకప్పుడు బాగా ప్రచారం జరిగేది. జూబ్లీ హిల్స్ లో నాకు ఇంటి స్థలం రాలేదు, నాకు ఇంకా ఇంటి స్థలం లేదు, నాకు ఇంటి స్థలం లేదు, ఆ ఎమ్మెల్యే నాకు ఇంటి స్థలం లేదు అని బాగా ప్రచారం కూడా జరిగింది. అదే ఆ ఇంటి స్థలం కోసం గొడవలు కూడా జరిగాయి. గొడవలు కాదు, పెద్ద రాదంతాలు కూడా జరిగిన విషయాలు సందర్భాలు ఎన్నో జరిగాయి. అదే జూబ్లీ హిల్స్, మనం ఇప్పుడు మాట్లాడుకున్న జూబ్లీ హిల్స్ అదేంటో మీరు అందరూ తెలుసు. పీడబ్ల్యూ కాలనీ, ఎన్ఎస్పీ ల్యాండ్, పీడబ్ల్యూ కాలనీలో ఉన్న జూబ్లీ హిల్స్ ఇంటి స్థలాలు అదే గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వంలో జూబ్లీ హిల్స్ అని చెప్పుకొని అదే జూబ్లీ హిల్స్ లో ఎన్ఎస్పీ ల్యాండ్ పీడబ్ల్యూ కాలనీలో ఇంటి స్థలాలు కొంతమంది వైసీపీ వాళ్ళకి లేదా మరి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులకు ఇచ్చారని ఆరోపణలు స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ గత ప్రభుత్వం మారిన తర్వాత ఏం జరిగిందంటే ఈ విషయంపై భారీ స్థాయిలో గొడవలు, స్థలాల గురించి విభేదాలు, రకరకాలుగా విన్న అభిప్రాయాలు, విన్న మాటలు, ప్రత్యేకంగా చాలా సందర్భాల్లో గొడవలు జరుగుతున్న సందర్భాలు కూడా మనకి ఈ మధ్య కాలంలో చూసాం. పీడబ్ల్యూ కాలనీలో ఉన్న నివాస స్థలాల కోసం. అయితే అవన్నీ జగనన్న కాలనీలు కావచ్చు, ప్లస్ ఎన్ఎస్పీ ల్యాండ్ కావచ్చు, మరింకొక ల్యాండ్ కావచ్చు. కానీ ఏదైనా కానీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులకు ఇచ్చిందన్నది స్పష్టంగా మనకు తెలిసింది. అయితే ఇప్పుడు దీనికి పెద్ద ఫుల్ స్టాప్ పడింది. ఎలా ఫుల్ స్టాప్ పడింది అంటే పీడబ్ల్యూ కాలనీలో కేటాయించిన ఈ నివాస స్థలాలకి పెద్ద ఫుల్ స్టాప్ పడిందని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిపై అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. ఇది మొత్తం పీడబ్ల్యూ కాలనీలో అయితే మొత్తం ఇప్పటికి వరకు పీడబ్ల్యూ కాలనీలో 274 ఇంటి స్థలాలు, నివాస స్థలాలు గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చారనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు పీడబ్ల్యూ కాలనీలో ఎన్ని స్థలాలు ఉన్నాయి, అసలు ఎంతమందికి ఇచ్చారు, అర్హులు ఎంతమంది, అసలు ఎగనాల గురించి మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం. అసలు పీడబ్ల్యూ కాలనీలో మొత్తం వచ్చేసి 274 మందికి నివాస స్థలాలు ఇచ్చారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 274 మందికి నివాస స్థలాలు ఇచ్చారు. వాళ్ళు ఎవరు ఏమి అనే దానిపై ఇప్పుడు ప్రత్యేక కమిటీ బృందం మాచర్లో 12 బృందాలుగా ఏర్పడి బృందానికి ఒక్కొక్క బృందానికి 35 మంది చొప్పున మొత్తం 274 ఇంటి నివాస స్థలాలు ఉదయం నుంచి సర్వే కొనసాగుతుంది. అయితే ఈ సర్వే ఎలా కొనసాగుతుంది అనేది మనం మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఈ సర్వే ఒక్కొక్క బృందానికి వచ్చేసి 35 మందిని తీసుకుంటున్నారు. ఈ 35 మంది సభ్యుల్లో ఏం జరుగుతుందంటే ఒక్కొక్కరికి ఇంటి స్థలం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఒక్కొక్కరికి వచ్చేసి సెంటున్నర మాత్రం స్థలం ఇవ్వాలి. సెంటున్నర స్థలం ఇస్తే ఆ సెంటున్నర స్థలంలో కట్టుకోవాలి. అదే విధంగా ఈ సెంటున్నర స్థలం ఇచ్చి సెంటున్నర స్థలంలో ఇచ్చిన వాళ్ళకి పట్టాలు ఇచ్చారా లేదా పొల్యూషన్ సర్టిఫికేట్ ఇచ్చారా, ఏది ఇచ్చారనేది ఫస్ట్ ఈ బృందం చూస్తుంది. అదే విధంగా తర్వాత వచ్చేసి ఈ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ స్థలం వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉందా, లేకపోతే వాళ్ళు ఏదో వ్యక్తులకి, ప్రైవేట్ వ్యక్తులకి లేదా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి లేదా వాళ్ళకి డబ్బులు అవసరాలంటే వేరే వ్యక్తులకు అమ్ముకున్నారా, అయితే ఎవరికి అమ్మారు అనేది కూడా స్పష్టంగా దాంట్లో ఎంటర్ చేస్తున్నారు ఆ బృందం. అదేవిధంగా సరే వాళ్ళు గనక ఉంటే వాళ్ళు ఈ సెంట్రల్ స్థలం ఉండరా, పక్కన ఖాళీ స్థలం కూడా ఆక్రమించుకున్నారా అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే ఉంది. అయితే ఈ సెంటున్నర స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా లేదా ఇల్లు కట్టుకోలేంత స్తోమత కలవాల అనేది కూడా అది పక్కాగా నమోదు చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇది వాస్తవంగా అయితే ఈ ఎన్ఎస్పీ ల్యాండ్ అదే పీడబ్ల్యూ కాలనీలో ఉన్న స్థలం వచ్చేసి మాచర్ల పట్టణ ప్రజలకు మాత్రమే వర్తించాలి. పక్కన పల్లెటూరులకి, పక్కన మండలం వాళ్ళకి, ఆ పక్కన మండలం వాళ్ళకి మాత్రం వర్తించడానికి లేదు. అదేవిధంగా అది కూడా నోట్ చేస్తున్నారు అధికారులు. ఎందుకంటే అతను ఈ మాచర్ల అతనా లేదా పక్కన మండలం అతనా లేకుంటే పక్కన పల్లెటూరు అతను, అది కూడా పాయింట్ ఆఫ్ ద పాయింట్ నోట్ చేస్తున్నారు అధికారులు. అదేవిధంగా వాళ్ళు పేదలైతే వాళ్ళు ఈ సెంటున్నర స్థలంలో వాళ్ళకి సరిపడ్డ ఎంతవరకు కట్టుకుంటున్నారు, ఏంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఎంత స్తోమత ఉంది దాన్ని బట్టి ఇల్లు కట్టుకోవాలి, ఎంత మాత్రమే నిర్మించాలి అనేది మాత్రం అది కూడా స్పష్టంగా నమోదు చేస్తున్నారు. మగవాళ్ళు 2 స్టేర్లు, 3 స్టేర్లు, 15 లక్షలు, 20 లక్షలు, 35 లక్షలు, 50 లక్షలు పెట్టి కూడా ఇల్లు కట్టించారు. అది కూడా ఖచ్చితంగా నమోదు చేస్తున్నారు. ఇదంతా నమోదు చేసిన తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు దానిపై ప్రత్యేక చర్యలు కూడా ఉంటాయని, అదే విధంగా మనం మొత్తం ఫైనల్ లిస్ట్ అయిన తర్వాత తహసీల్దార్ మళ్ళీ ప్రత్యేకంగా ఒక కమిటీ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారనేది ఒక స్పష్టత అయితే ఇంకా రాలేదు. ఈ స్పష్టత మాత్రం త్వరలో పీవీఆర్ లో ప్రత్యేకంగా ఇస్తాం. ఈ ఇంటి స్థల నివాసాలు కొనుగోలు చేసిన వాళ్ళు ఏంది, కొనుగోలు చేయబోయే వాళ్ళు ఏంది, కొనుగోలు చేసిన వ్యక్తులు 15 లక్షలు, 25 లక్షలు, 35 లక్షలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. అసలు అంత కట్టుకునే వాళ్ళకి పేదలు ఎందుకు అవుతారు, వాళ్ళు పేదలు కాదు కదా అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా అయితే ఏర్పడింది. దీని మీద కేసులు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా స్పష్టత అయితే కనిపిస్తుంది అని అయితే అధికారులు చర్చించుకుంటున్నారు.
అన్నమాట. దీనిపై ఎలాంటి ఇప్పుడు ఎంత ఒక్కొక్కరు వచ్చేసి 35 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా ఇంటి స్థలాల్లో ఒక్కొక్కరు ఆక్యుపై చేసుకొని ఒక సెంటున్నర ప్లాట్ కొని పక్కన ఉన్న మళ్ళీ సెంటున్నర లేదా 2 సెంట్లు 3 సెంట్లు ఆక్యుపై చేసుకొని దీని మీద వాళ్ళకి నచ్చినట్టు భవనాన్ని ఏర్పాటు చేసుకొని లక్షల పెట్టుబడి పెట్టి భవనాలు ఏర్పాటు చేసుకొని కట్టించుకుంటున్నారు. వాటిపైన కూడా ఒక కమిటీ వేస్తారంటే ఈ సర్వే అయిపోయిన తర్వాత వాటిపైన కూడా కమిటీ వేయడానికి ప్రత్యేకంగా అధికారులు అయితే చర్చించుకుంటున్నారు. దీన్ని ఏం చేస్తారు, ఏంది అసలు దీన్ని కూల్ చేస్తారా లేదా మామూలుగా వాళ్ళకి ఇంటి పనులు వేసి వాళ్ళు స్వాధీనం చేస్తారా అనేది ఏదైనా కానీ త్వరలో ఒక 4-5 రోజుల్లో స్పష్టత రాబోతుంది. ప్రజెంట్ దీనిపైన సర్వే జరుగుతుంది. ఈ సర్వే తర్వాత ఏం జరుగుతుంది అనేది స్పష్టత అయితే వస్తుంది. చూస్తూనే ఉండి పీవీఆర్ న్యూస్ దీనికోసం ప్రత్యేకంగా మేము ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తాం. మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచెల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఎక్కడో కాదండోయ్, మన మాచెల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్. మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ను అందించబడును. మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రాగి ముద్ద, నాటుకోడి పులుసు, అపోలో ఫిష్ మా ప్రత్యేకత. అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత. ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును. పై అన్ని రకాల ఐటమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును. మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్, రింగ్ రోడ్ సెంటర్, బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన మాచెల్ల. సంప్రదించవలసిన సెల్ నంబర్ 8978930172 మరియు 9398124690. శ్రీ సెక్యూరిటీ సిస్టమ్ అందుబాటు ధరల్లోని సీసీ కెమెరాలు. ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్. ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం. ఇకపై మాచెల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే. ఎందుకంటే మాచెల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడో పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మాచెల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి. సీసీ కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు. శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్లో సిపి ప్లస్, హైక్ విజన్, హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి. సీసీటీవీ ఇన్స్టాలేషన్, రిపేర్, మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు. తప్పక సందర్శించండి. సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మాచెల్ల, జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6281891976, మరొక నెంబర్ 7036989686. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త. ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది. 100 రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు. ఈ ట్రైనింగ్లో బైబుల్లోని 66 గ్రంథాలపై అవగాహన, మిషనరీ చరిత్ర, ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు. మరిన్ని వివరాలకు 9640434339 మరియు 9848343195 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.
భార్గవి హాస్పిటల్